ఏ వ్యక్తికైనా మంచి లేదా చెడు విషయముల వ్యత్యాసము వారి వారి మనసులకు తప్పక గోచరిస్తాయి అని గురువుగారు చెప్తూ, ఏ మానవుడైనా విచక్షణ కలిగి సముపార్జించిన మంచి విషయ పరిజ్ఞానము కలిగి సన్మార్గంలో నడుచుకున్నప్పుడు అతని యొక్క సంకల్పం ఆత్మశక్తిచే దైవ సంకల్పంతో అనుసంధానం చెందబడి నిర్మాణాత్మకమైన ప్రయోజనానికి ఉపయోగించబడుతూ మీ భవితవ్యానికి మిమ్మల్ని శాసనకర్తలను చేస్తుంది. పై విధానం ప్రకారం అనుసరించక ఏ వ్యక్తి అయితే దోషపూరితమైన విషయ జ్ఞానంతో నడుచుకుంటే అతని సంకల్పమే అతని మనస్సును తప్పుదారి పట్టించి అతని జీవితంలో అనేక సంఘర్షణలు ఏర్పడతాయి. ఆ సమయమున అతని మనస్సు దైన్యమనే అగాధాల్లో పడిపోయి భగవంతుడు అతని కోసం నిర్దేశించిన ప్రణాళిక కూడా తరచూ మసకబారిపోవడం వలన తనను తాను రక్షించుకోవడానికి తన అంతరంగిక మార్గనిర్దేశం అనగా ఆత్మజ్ఞానం ఆ వ్యక్తికి లేకుండా పోతుంది అని గుర్తించండి. అందువలన సరి అయిన సంకల్ప శక్తియే సఫలతకు నియమమవుతుంది.